హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే యాక్చువల్గా మీకు ఒక 6 పాయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అసలు పొజిషన్ ఎలా ఉంది మన స్టేట్లో ఈ నోటిఫికేషన్ గురించి. సో ఇప్పుడు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అండ్ వీడియోస్ చేసి చాలా రోజులైంది, ఎందుకంటే యాక్చువల్గా చాలామంది చాలా నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే మేము చెప్తాం. సో మీరు రాంగ్గా తీసుకొని రాంగ్గా ఇది అవ్వడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా రాంగ్గా కామెంట్స్ చేయడం అనేది అసలు కరెక్టే కాదు. సో ప్లీజ్ ఇంకోసారి రాంగ్గా కామెంట్స్ చేస్తే నేను ఇలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఆపేసి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను నా ప్రిపరేషన్ అనేది నేను కంటిన్యూ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో దయచేసి మీరు కొంచెం కామెంట్స్ అనేది కొంచెం రాంగ్గా పెట్టరని నేను ఆశిస్తున్నాను. సో ఇప్పుడు వీడియోలోకి వచ్చేసరికి ఏపీ కానిస్టేబుల్. సో thumbnail చూస్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతాయి. సో ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఈవెంట్స్ నేను వచ్చేసరికి సెప్టెంబర్లో జరుగుతాయి అని చెప్పడం జరిగింది. బట్ ఇది కొంచెం డిలే అయ్యింది. సో మనకి అప్డేట్ అనేది ఈవెంట్స్ యొక్క అప్డేట్ అనేది ఈ ఆగస్ట్ మంత్ ఎండింగ్ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్, అంటే ఆగస్ట్ మంత్ ఎండింగ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్టర్ ఆగస్ట్ 29th తర్వాత నుండి సెప్టెంబర్ 7 లోపు మనకు అప్డేట్ ఈవెంట్ షెడ్యూల్ యొక్క అప్డేట్ వచ్చే ఛాన్సెస్ హైలీ పాసిబుల్ ఉన్నాయి. ఇది కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన సోర్స్ బట్టే చెప్తున్నాను ఫ్రెండ్స్. సో మనకి ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం మేబీ సెప్టెంబర్ ఎండింగ్ నుండైనా ప్రారంభం కావచ్చు, లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్ నుండైనా మనకి ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరగవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే అందరూ అడుగుతుంది ఏంటంటే యాక్చువల్గా సార్ ఇప్పుడు మనకి ఆల్రెడీ డిఎస్సి వాళ్ళకి టెట్ ఎగ్జామ్ ఉంది, దానివల్ల మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటుంది కదా ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి ఇది అని అంటే దానికి దీనికి సంబంధం లేదు. మనకి ఈవెంట్స్ కండక్ట్ చేయాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనే ఆపరు. షెడ్యూల్ వచ్చాక మనకి ఈవెంట్స్ కండక్ట్ చేయడం తప్పనిసరిగా జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈవెంట్స్ గురించి అప్డేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఏంటంటే మార్క్స్ యాడింగ్ జరుగుతుందా. ఫ్రెండ్స్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మార్క్స్ యాడింగ్ ఛాన్సెస్ హైలీ పాసిబుల్ లేవు. ఎందుకంటే మార్క్స్ యాడింగ్ అనేది ఆ కేసు ఆల్రెడీ సాల్వ్ అయిపోయింది కదా అన్నట్టు హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. సో దీని గురించి సంబంధించి మార్క్స్ యాడింగ్ జరగకపోవచ్చు అని అంటున్నారు. సో ఇది ఇన్ఫర్మేషన్ నాకు వచ్చిన సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రకారమే చెప్తున్నాను. సో మీరు కూడా కొంచెం చూడండి ఫ్రెండ్స్, డిస్క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళ గురించి ఆలోచించండి. ఇది అదనేసి చాలామంది హోమ్ మినిస్టర్ గారిని కలండి చేయండి అని చెప్పేసి వెళ్ళారు. బట్ మనకైతే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం యాడింగ్ అయితే లేదు. సో ఇప్పుడు మెయిన్ అండి మూడో పాయింట్ వచ్చేసరికి గవర్నమెంట్ హోంగార్డ్ కేసు వెనక్కి తీసుకుంటే నష్టపోతున్న జనరల్ అభ్యర్థులు. అవును ఫ్రెండ్స్, చాలా జనరల్ అభ్యర్థులు నష్టపోతున్నారు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇచ్చిన పోస్టులు 6100 అండి నోటిఫికేషన్. అందులో వచ్చేసరికి సివిల్ 3500, అదేవిధంగా కానిస్టేబుల్ వచ్చేసరికి సుమారు 2600, ఏపీఎస్పీ కానిస్టేబుల్ వచ్చేసరికి 2600 ఉంది. సివిల్ వచ్చేసరికి 3500 ఉన్నాయి. అయితే సివిల్లో హోంగార్డ్స్కి హైకోర్టు ఇచ్చింది ఏంటంటే 15% సివిల్లోని, అదేవిధంగా ఏపీఎస్పీలో వచ్చేసరికి 25% ఇచ్చేయమన్నారు ఫ్రెండ్స్. సో ఇది టోటల్ లెక్క వేసుకుంటే 40% అని అందరూ అనుకుంటున్నారు, కానీ రాష్ట్ర విధానంలో మారిపోతుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా మారిపోతే అది చూసేసరికి టోటల్ ఈ 6100 పోస్టుల్లో కానిస్టేబుల్స్కి సుమారుగా ఎన్ని పోస్టులు పోతున్నాయంటే 1167 సంథింగ్ పోస్టులు, అంటే సుమారుగా ఒక 1200 పోస్టులు పోతున్నాయి. సో అలా జరిగితే మనం జనరల్ అభ్యర్థులు అనేవారు చాలా నష్టపోతారండి. ఎందుకంటే హోంగార్డ్ రిజర్వేషన్ అలాగే ఇవ్వడం వల్ల, అదేవిధంగా స్పెషల్ రిజర్వేషన్స్ వీటిలో అన్నింటి వల్ల మనకు మిగిలే పోస్టులు అనేవి చాలా ఓపెన్లోని చాలా తక్కువగా మిగులుతాయి. సో ఆ విధంగా చేయడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది అనేది ఎలా ఫేస్ చేస్తామనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఇది నెక్స్ట్ నోటిఫికేషన్ మీద అత్యంత ఎక్కువ ప్రభావం పడబోతుంది. అండ్ ముఖ్యంగా ఒకటి విషయం చెప్పాలంటే ఇప్పుడు మనకు నోటిఫికేషన్ వచ్చి 5 years అయింది ఫ్రెండ్స్. అంటే నోటిఫికేషన్స్ ఇవ్వకుండా 5 years అయింది. నోటిఫికేషన్ ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది అంటే దీన్ని కూడా ఆల్మోస్ట్ 2 years అవ్వబోతుంది నెక్స్ట్ వచ్చేసరికి, ఇది కంప్లీట్ అయిపోవడానికి, అంటే నవంబర్ వచ్చేసరికి. సో ఈ విధంగా వచ్చేసరికి ఇలాగైంది. అయితే ఇదంతా హోంగార్డ్ కేసు అనేది సుప్రీంకోర్టులో వేశారు. బట్ వేసిన మన గవర్నమెంట్ తరపున, కిందటి గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ తరపున లాయర్ని అనేది పంపించేసి ఇవన్నీ ఫినిష్ చేస్తే, ఎందుకంటే బోర్డు అనేది కేసు వేసింది జనరల్ అభ్యర్థులు నష్టపోతారని చెప్పేసి వేశారు. సో మన లాయర్ని పంపడము అవన్నీ చేసి ఉంటే సుప్రీంకోర్టు కూడా మన జనరల్ అభ్యర్థులకు నష్టపోతారు ఇది అదని ఆలోచించి మనకి సొల్యూషన్ అనేది చూపించడానికి ఏదో ఒకటి చేద్దరు. బట్ ఇప్పుడు అనేది అలా జరగడం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్కి అందరూ అభ్యర్థులు అర్జీలు పెట్టుకోవడం అవన్నీ చేయడం వల్ల వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనేది, ఇది ప్రాస్పెక్టివ్ అనేది కొంచెం అంచనా ప్రకారమే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే ఈ ఈవెంట్స్ కంప్లీట్ చేసేయాలి, వేగంగా ఫినిష్ చేసేయాలి. సో దానికంటూ ఏదైనా ఉందంటే ఈ కేసు వాపస్ తీసుకోవాలి, లేదా రివ్యూ పిటిషన్ వేసి ఈ కేసుని ఫైనలైజ్ చేయాలి అన్నట్టు చూస్తారు. ఒకవేళ ఈ కేసు వాపస్ తీసుకున్నా లేకపోతే ఫైనలైజ్ చేసినా నష్టపోయేది జనరల్ అభ్యర్థులే. అది జనరల్ అభ్యర్థులే కదా ఈ నోటిఫికేషన్కే పోతుందా అని అనుకుంటే ఈ నోటిఫికేషన్ పోదు ఫ్రెండ్స్. నెక్స్ట్ నోటిఫికేషన్స్ మీద మనకి చాలా
చాలా అత్యంత ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఎందుకంటే అది దానికి కూడా సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే మనకు 4th పాయింట్ చూడండి, మీకు ఆల్రెడీ చెప్తున్నాను. గవర్నమెంట్ హోంగార్డ్ కేసు వెనక్కి తీసుకోవడం వల్ల నెక్స్ట్ నోటిఫికేషన్పై పడే ప్రభావం. ఇప్పుడైతే 6100 ఉన్నాయి పోస్టులు. 6100 ఉండడం వల్ల మనకు 1200 పోస్టులు పోతున్నాయి. అయితే పోయింది, మిగతా వాటిలో కొట్టుకుందాం అని ఆలోచించే అభ్యర్థులు చాలామంది ఉన్నారు. సో ఎందుకంటే ముందు ఈవెంట్స్ పెట్టేయాలి, మేము పడుతున్న స్ట్రగుల్స్కి ఇదని. బట్ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్కి, నెక్స్ట్ ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్స్కి వీళ్ళందరూ వాళ్ళ పరంగా ఆలోచిస్తే, ఫర్ సపోజ్ నెక్స్ట్ ఇయర్లీ నోటిఫికేషన్ తీస్తానన్నారు. సో అది ఇయర్లీ నోటిఫికేషన్ సేమ్ ఇలాగే తీయొచ్చా అంటే 6000 వేసి 7000 వేసి తీయొచ్చా అంటే, ఖాళీలో ఉన్న 20,000 తీయొచ్చు అంటే అది కూడా చెప్పలేం. ఎందుకంటే బడ్జెట్ ప్రకారం ఆలోచించుకుని ప్రతి ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఇవ్వాలి కాబట్టి. సో ఫర్దర్గా నెక్స్ట్ వచ్చేసరికి ఒక 3000 కానిస్టేబుల్స్ ఆ లెక్కన అలాగిచ్చుకున్నా మనకి ఈ రోస్టర్ విధానంలో ఎన్ని పోస్టులు పోతున్నాయి, ఇంకా జనరల్ అభ్యర్థులకు ఎన్ని మిగులుతున్నాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి 3000 రావచ్చు, ఒక్కొక్కసారి 2000 రావచ్చు, ఒక్కొక్కసారి వచ్చేసరికి 5000 అవ్వచ్చు. అది గవర్నమెంట్ డెసిషన్ ఉంటుంది. బట్ ఇలా జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్న అభ్యర్థులకు మొత్తం నోటిఫికేషన్స్ అనేది ఇబ్బంది అయిపోతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఆలోచించుకుంటూ పోతుంటే మనకి తీరా చూసేసరికి మనకి జాబ్ కొట్టే ఛాన్సెస్ హైలీ ఇంపాసిబుల్ అవుద్ది. ఎందుకు చెప్పాలంటే ఇప్పుడు ఈ 6100లో ఈ హోంగార్డ్ రిజర్వేషన్స్ పాతగా కంటిన్యూ చేస్తే మనకి ఒకవేళ ఫర్ సపోజ్ ఎలా చెప్పాలంటే ఒక డిస్ట్రిక్ట్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ విజయనగరం తీసుకుందాం. విజయనగరంలో వచ్చేసరికి కట్ ఆఫ్ కింది సరి వచ్చేసరికి 130 ఉందనుకోండి. అదే కట్ ఆఫ్ ఈ టైంలో సేమ్ ఆ పేపర్ మోడల్లో కూడా ఇదే మోడరేట్ ఈ లెవెల్లో వస్తే ఈ హోంగార్డ్ రిజర్వేషన్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళకి వెళ్ళిపోవాల్సిన కేటగిరీకి అంటే ఆ స్పెషల్ రిజర్వేషన్కి వెళ్ళే పోస్టులు ఇవి అవన్నీ తీసిగా ఈ కట్ ఆఫ్ అనేది నెక్స్ట్ వచ్చేసరికి 140 దాటినా, అదేవిధంగా 145 వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవసం లేదు ఫ్రెండ్స్. సో అలాగా ఓన్లీ ఒక విజయనగరమే కాదండి, మొత్తం మిగతా అన్ని జిల్లాలకి అలాగే పడుతుంది ఎఫెక్ట్. సో దీని గురించి ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళకి అందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. సో దీని గురించి ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు సాల్వ్ చేసుకోకపోతే నెక్స్ట్ వచ్చే ప్రతి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి చాలా ఇబ్బంది పడతాము. ఇదైతే మరీ చెప్తున్నాము. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఈవెంట్స్ కండక్ట్ చేయడం అయితే కన్ఫర్మ్ ఫ్రెండ్స్. అది కూడా షెడ్యూల్ అనేది మనకి ఈవెంట్స్కి సంబంధించిన షెడ్యూల్ యొక్క నోటీస్ అనేది మనకి ఈ మంత్ ఎండింగ్ 29th తర్వాత కానీ, అదేవిధంగా వచ్చేసరికి సెప్టెంబర్ 1st వీక్ మధ్య మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి హైలీగా. అండ్ ఇకపోతే మనకి ఎవరనేది ఎలా ఆలోచిస్తారో అనేది పక్కన పెడితే, ఇకపోతే ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. వీడియోలు ఎంత అయిందని మాత్రం ఆపికండి, వీడియో ఫైనల్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీకంటూ అవగాహన వస్తుంది ప్రజెంట్ ఏం జరుగుతుందో స్టేట్లో అనేది. అండ్ ఇకపోతే ఏంటో ప్రాక్టీస్ అనేది బాగా ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఏది అనేది ఎగ్జామ్స్ అనేది రాయడం మాత్రం ఆపొద్దు. అండ్ ఈవెంట్స్ కూడా యాజ్ వెల్ యాజ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 5th పాయింట్ వచ్చేసరికి ఈవెంట్స్కి మెయిన్స్కి ఎంత టైం ఉండొచ్చు ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ చెప్తున్నా, యాక్చువల్గా ఎస్ఐకి సంబంధించి వచ్చేసరికి కిందసారి రిక్రూట్మెంట్లో 15 days గ్యాప్ ఇచ్చారు ఈవెంట్స్కి దీనికి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ప్రీవియస్గా ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే మనకి ఈవెంట్స్కి మెయిన్స్కి అయితే ఎక్కువ గ్యాప్ అనేది ఇవ్వలేదు. ఎందుకంటే ప్రీవియస్ నోటిఫికేషన్స్ 2019 నోటిఫికేషన్, 2018 నోటిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ 2017 నోటిఫికేషన్ చూస్తే మనకి ఈవెంట్స్ టైంలోనే మనకి ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేసేస్తారు. మ్యాక్స్ టు మ్యాక్స్ మనకు వచ్చే డేట్స్ అనేది 15 to 20 days వస్తుంది. ఛాన్సెస్ ఇవ్వచ్చు మెయిన్స్కి ఈవెంట్స్కి. సో ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుండి కంటిన్యూషన్ చేయండి. అండ్ ఇకపోతే 6th పాయింట్ వచ్చేసరికి న్యూ నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ అందరికీ తెలిసిన విషయమే, ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ అయ్యే ముందే ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తానని అన్నారు. సో మనకి ఈసారి జనవరిలో కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనకి ఆల్రెడీ చెప్పారు 20,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని సుమారుగా. సో ఈ 20,000లో ఎస్ఐ నోటిఫికేషన్ కూడా సంబంధించి ఉంది, అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించిన కూడా ఉన్నాయి. అండ్ ఇంకపోతే ఎస్ఐ ట్రైనింగ్ ఆల్రెడీ అవుతుంది కాబట్టి అది ఫిబ్రవరికి ట్రైనింగ్ అనేది పూర్తి కాబోతుంది ఫ్రెండ్స్. సో దీని ప్రకారం మనం ఆలోచిస్తుంటే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేది ఫస్ట్ 3 monthsలో ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ హైలీ ఉన్నాయి ఫ్రెండ్స్. యాక్చువల్గా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఎస్ఐ నోటిఫికేషన్ అనేది జనవరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరి 1st వీక్ రావచ్చు అని అంటున్నారు. బట్ మనం పాసిబిలిటీస్ అలా తీసుకోకుండా కొంచెం వర్స్ట్ కేసు అనేది తీసుకున్న ఫస్ట్ 3 monthsలో మనకు నోటిఫికేషన్ వచ్చేటట్టు ఉండే చాయిసెస్ హై లెవెల్లో ఉన్నాయి. సో ప్రిపరేషన్ అయితే ఆపొద్దు. ఇప్పుడు కానిస్టేబుల్ మిస్ అయింది, లేదా నెక్స్ట్ కానిస్టేబుల్ డిస్క్వాలిఫై అయిన వాళ్ళు, లేదా ఎస్ఐ మిస్ అయిన వాళ్ళు, సో ఎస్ఐ నోటిఫికేషన్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుండి మొదలెట్టండి. నెక్స్ట్ నోటిఫికేషన్ మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇదే అందరికీ చెప్పడం. సో ఆలోచించండి, థింక్ చేస్తే మంచిది నేను చెప్పేది ఏంటంటే. ఎందుకంటే జనరల్ అభ్యర్థుల ఈ నోటిఫికేషన్కి నష్టపోయేది వేరు, నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్ మీద ప్రభావం పడేది కూడా చాలా వేరు. ఇప్పుడు మేలుకుంటేనే మనకి ఏదైనా పాసిబిలిటీస్ చాలా హైలీ ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్.